అందరికీ నమస్కారం అండి. నేను మణికుమార్ని, కుంభకోణం కోఆపరేటివ్ ప్రాసెస్ విజయవాడ నుంచి. ఈరోజు అయితే నేను కాశీలో అయితే ఉన్నాను. ఈరోజు నాకు చాలా స్పెషల్ డే, ఎందుకంటే 44 ఇయర్స్ వచ్చినాయి. ఈరోజు నా బర్త్డే అనమాట. సో బర్త్డేకి నేను కాశీలో ప్రవేశించడం అనేది ఆ పరమాత్ముడు కృప, అలాగే కాలభైరవుడు ఇచ్చిన ఆజ్ఞ. ఆయన ఆజ్ఞ లేనిదే నేను నేనే కాదు ఎవరు కాశీ క్షేత్రంలో అడుగు అయితే పెట్టలేరు. సో ఆల్రెడీ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కృతజ్ఞతలు చెప్పుకుని ఒక 2 అవర్స్ అయితే ఆయన దగ్గర మెడిటేషన్ చేసాం, అంటే సాధన చేసాము. కొన్ని మంత్రాలు అయితే జపాలు అయితే చేసాము అక్కడ. సో ఆ తర్వాత మణికర్ణిక ఘాట్కి వచ్చి చాలాసేపు అవుతుంది, ఎందుకంటే మణికర్ణిక ఘాట్లో మెయిన్ పరమేశ్వరుడు శివాలయంలో ఉంటాడో లేదో తెలియదు, కానీ మణికర్ణిక ఘాట్లో కంపల్సరీ ఆయన స్థిర నివాసం, ఇక్కడ ఆయన ఇక్కడే ఉంటాడనమాట. సో నేను ఎప్పుడు వచ్చినా కూడా మణికర్ణిక ఘాట్లోనే ఎక్కువ కూర్చుంటాను. సో ఇక్కడే సాధన కూడా చేసుకుంటూ ఉంటాను. అలాగే ఇక్కడ వచ్చే శవాల్ని, ఆ బ్రహ్మ కపాలం పగలటం, ఇవన్నీ చూసిన తర్వాత ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే మూడు నెలలు ముచ్చటే జీవితం, ఇదంతా అసత్యము, ఒంటరిగా వచ్చాము ఒంటరిగా పోతాము. సో రామనామమే సత్యము, జీవితం అసత్యం అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి ఒక తల్లిలాగా, ఒక గురువులాగా మనకి నడవడిక నేర్పిస్తూ ఉంటాయి. యాక్చువల్ శ్మశానం అనేది ప్రతి మనిషి ఎప్పుడో ఒకసారి వెళ్ళటం కాదు, నెలకు ఒకసారి వెళ్ళి మనం అక్కడ కూర్చుని చూడగలిగితే మనకి జీవితం చాలా నేర్పిస్తుంది అనమాట. తర్వాత ఇంకోటి, యాక్చువల్గా ఇప్పుడు నేను ఉంది కూడా మణికర్ణిక ఘాట్లోనే. సో ఇక్కడ గంగా ప్రవాహం ఎక్కువ అయితే ఉంది. ఒక సైడ్ నేను చేసిన చోట అయితే దుర్గా ఘాట్లో చేశాను, అది బాగా చివరుంది. సో అక్కడైతే ఎవరు లేరు, ఇక్కడ గంగా ప్రవాహం ఎక్కువ ఉంది. సో ఈ మణికర్ణిక ఘాట్లో పరమేశ్వరుడు ఇక్కడే ఉంటాడు. ఎప్పుడైతే మణికర్ణిక ఘాట్లో ఈ దహన సంస్కారాలు అయిపోతాయో ఆ రోజు కలియుగాంతం అనమాట, ఇంక యుగాంతం అయిపోతుంది. సో ఇక్కడ ఎప్పుడు సందడి తగ్గదు. అలాగే శవాలు కుప్పలు వస్తూనే ఉంటాయి. కొన్నిటిని కాల్చలేక నీళ్ళల్లో కూడా తోసేస్తున్నారు, కొన్ని అయితే కాలుస్తున్నారు వాళ్ళు ఉండి. సో జనాలు ఎలా ఉంటారంటే సందడిగా ఉంటుంది. మీకు ఒకసారి ఇదిగోండి, ఇది మణికర్ణిక ఘాట్ అనమాట. సో ఇక్కడ ఒక శవం ఉంది కదా, ఇక్కడ ఆల్రెడీ ఇంకో శవం ఆల్రెడీ ఇక్కడ ఉంది. సో ఇదంతా కూడా జనాలతో కలకల్లాడిపోతూ ఉంటుంది. జనాలు అడ్డుగా ఉన్నారు. ఇవన్నీ కట్టెలు అనమాట. ఇవే కాదు, ఇది చాలా పెద్దది. చాలా చోట కట్లు ఇవన్నీ కూడా చాలా పెద్ద స్థావరం. మణికర్ణిక ఘాట్ చాలా పెద్దదన్నమాట. సో ఎప్పుడైనా సరే మీరు కాశీ వచ్చినప్పుడు మణికర్ణిక ఘాట్లో ఒక 2 అవర్స్ 3 అవర్స్ సాధన చేస్తూ మీకు ఏం రావక్కర్లేదు. ఓం నమ శివాయ, లేదంటే ఓం నమో భైరవాయ నమః, మీరు ఎంతసేపు జపించాలనుకుంటే అంతసేపు జపించండి. ఆటోమేటిక్గా మీలో ఉన్న శక్తి అనేది, ఎనర్జీ అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఈ మాయ చేత చిక్కుపడింది, ఈ మాయ చేత ఏదైతే మనం కంట్రోల్ అయ్యి నడుస్తున్నామో దాని నుంచి బయటపడతామంట. సో ఉంటానండి, మణికుమార్.